హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై పోస్ట్ పార్టమ్ సిరీస్. ముందు వీడియోలో మా బేబీకి 45 డేస్ వ్యాక్సిన్ అయితే వేపించామని చెప్పాను కదా. అయితే వ్యాక్సిన్ వేసిన చోట అయితే గడ్డలాగా వాపు వస్తుంది, స్వెల్ అవుతుందన్నమాట. ఆ తర్వాత బేబీకి ఫీవర్ అయితే వస్తుంది. సో ఆ ఇంజెక్షన్ వేసిన తర్వాత నేను మా బేబీకి ఎలా కేర్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంజెక్షన్ వేపించుకొని ఇంటికి రాగానే నేను బేబీకి అయితే వెంటనే పారాసెటమాల్ సిరప్ అయితే వేసేసాను. సిరప్ అయితే వాళ్ళే ఇస్తారు, గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇంజెక్షన్ వేసిన లెగ్ ని అయితే మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. అలా స్టెబుల్ గా ఉంచితే గడ్డలాగా అయిపోతుంది. ఇంకా సిరప్ వేసిన కాసేపటికి స్వెల్ అయిన దగ్గర ఆ లెగ్ కి అయితే ఐస్ క్యూబ్ అయితే రాయాలి. ఐస్ క్యూబ్ అయితే డైరెక్ట్ గా అప్లై చేయకుండా ఒక క్లాత్ లో వేసి కాసేపు అలా రబ్ చేస్తూ ఉండాలన్నమాట. బేబీకి ఫీవర్ వచ్చినా రాకున్నా ఎవ్రీ 6 hours కి ఒకసారి పారాసిటమాల్ అయితే ఇచ్చాను నేను. ఫీవర్ రావట్లేదు కదా అని చెప్పి సిరప్ ఇవ్వకుండా అయితే ఉండొద్దు. ఇంజెక్షన్ ఇచ్చిన చోట స్వెల్ అయి ఉంటుంది కదా, దాని మీద అయితే ఒక హాఫ్ అన్ అవర్ కి ఒకసారి అయితే ఐస్ క్యూబ్ అయితే రబ్ చేస్తూ ఉంటాను. బేబీ అయితే ఏడుస్తుంది కదా అని చెప్పి మనమైతే రబ్ చేయకుండా అయితే ఉండొద్దు. అలా రబ్ చేస్తే ఏంటంటే బేబీకి కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుంది. అండ్ ఇంజెక్షన్ వేపించిన తర్వాత నేను ఒక 2 days అయితే బేబీకి బాత్ అయితే చేపియలేదు. ఇంజెక్షన్ వేపించే రోజు అయితే బాత్ చేపించి తీసుకెళ్లాను. ఆ తర్వాత క్లాత్ తో అయితే క్లీన్ చేశాను. ఇంకా ఇంజెక్షన్ వేసిన తర్వాత వాళ్ళకి పెయిన్ ఉంటుంది, ఇంకా ఫీవర్ వస్తుంది కాబట్టి ఇంకా చాలా సతాయిస్తూ ఉంటారు. ఒక 2 days, ఒక 1 day అలా ఏడుస్తారు నైట్. అలా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సెట్ అయిపోతారు. ఫీవర్ వస్తుంది, బాగా ఏడుస్తుందని ఏ టెన్షన్ అయితే పడొద్దు. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.